మరి ఒక ఎకరం కంటే 2 ఎకరాల కంటే తక్కువ ఉన్న రైతు, అరెకరం ఉన్న రైతు ఉంటారు. 2 ఎకరాల పంట, 2 ఎకరాల భూమి ఉన్న రైతు ఉంటాడు. అందులో ఒక అరెకరం మొక్కజొన్న వేసుకుంటారు, ఒక అరెకరం వేరుశనగ వేసుకుంటారు. మరి ఈ చిన్న రైతులకు మేము 40,000 పెట్టలేము సార్, అంతకంటే తక్కువ ఒక 1,000-2,000 మాకు ఇన్నోవేషన్లు ఉంటే బాగుండని చెప్పేసి చాలామంది రైతులు అంటూ ఉంటారు. మన భారతదేశంలో దాదాపు 78% మంది 2 ఎకరాల కంటే తక్కువ వ్యవసాయ భూమి కలిగిన వాళ్ళే. మరి వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని మా ఇన్నోవేటర్లు మంచి ఇన్నోవేషన్ చేసింది. ఇప్పుడు ఒక చిన్న పరికరం గురించి మనం చూద్దాం. ఇక్కడ అశోక్, గొర్రె అశోక్ 17 ఇయర్స్ అబ్బాయి, సూర్యాపేట జిల్లాలో ఉంటాడు. ఇప్పుడు నేను పట్టుకున్న ఈ యొక్క చిన్న పరికరం తయారు చేసింది. వాళ్ళ అమ్మ ఒక ఎకరం విత్తనాలు నాటుతూ ఉంది. మనం విత్తనం నాటాలంటే ఒక ఎకరానికి కనీసం 2,000 గింజలు నాటాలన్నా 2,000 సార్లు 4 కూలీలు అయినా కానీ 500 సార్లు భూమిలో వంగి విత్తనం నాటి లేవాలి. మరి అన్నిసార్లు పొలంలో పంటలో భూమిలో విత్తనం నాటినప్పుడు నడుము ఉంటుందా? నడుము నొప్పి, శరీరం అలసట. చూడండి ఈ ఇన్నోవేషన్లు ఎంత సాధారణంగా ఉన్నాయో. ఇవి ఉపయోగించే విధానం సులభంగా ఉంటుంది, వాటి ఖర్చు తక్కువ ఉంటుంది. ఈ అబ్బాయి సెకండ్ హ్యాండ్ యూజ్డ్ మెటీరియల్తో ఈ యొక్క పరికరం, ఈ విత్తనాలు నాటే ఈ యొక్క చిన్న హ్యాండ్ టూల్ పరికరం తయారు చేసిండు. ఇప్పుడు నేను మీకు విత్తనం వేసి చూపిస్తా, అది ఎట్లా పనిచేస్తుందో చూడండి. మనం సాధారణంగా అయితే మనం భూమిలో ఇట్లా వంగి ఒక్కొక్క విత్తనం మనం పెట్టి మట్టి గుడుతూ ఉంటాం ఈ విధంగా. ఇది ఇప్పుడు మనం ఈ విధంగా మనము భూమిలో ఇట్లా వేస్తాం ఈ యొక్క చిన్న పరికరాన్ని. ఇక్కడ విత్తనం వేస్తున్నాను. ఇక్కడ దీంట్లో విత్తనం వేసి మనం జస్ట్ ఇట్లా ప్రెస్ చేసి ఇట్లా తీయగానే అది విత్తనం భూమిలో పడిపోతుంది, అదే క్లోజ్ అవుతుంది. మీరు ఇక్కడ గమనించండి, 6 ఇంచెస్ గ్యాప్ ఉంటుంది. అంటే విత్తనానికి మధ్య 6 అంగుళాల మధ్య అతను గ్యాప్ కూడా మెన్షన్ చేసి పెట్టింది. ఇది వంకరగా ఈ యొక్క రాడ్ను బెండ్ చేయడం వల్ల మనం విత్తనం వేస్తాము, వేయగానే ఇట్లా జస్ట్ ముందు ప్రెస్ చేయగానే విత్తనం పడుతుంది, మట్టి గూడుకుంటుంది, మళ్ళీ 6 ఇంచెస్ గ్యాప్ వస్తుంది. చూడండి ఎంత సులభంగా విత్తనం వేసే పద్ధతిని ఇతను తయారు చేసిండు. సో దీనివల్ల టైం చాలా తక్కువ తీసుకుంటుంది, శారీరక శ్రమ లేకుండా తక్కువ ఖర్చులో, ₹1 అవసరం లేకుండా, 0 ఇన్పుట్ కాస్ట్. విత్తనం వేసే ఖర్చే లేదు ఇక్కడ, ₹1 ఖర్చు లేకుండా రైతు ఒక ఎకరం ఒక రోజులో ఈజీగా ఒకే వ్యక్తి ఇంతంత బ్యాగు మనము చేయికి వేసుకుంటాం, కథం ఒక్కొక్క విత్తనం తీసుకుంటా మంచిగా నడుచుకుంటా, ఆటలాడుకుంటూ, పాటలు పాడుకుంటూ ఎంటర్టైన్గా ఇది విత్తనం నాటుకోవచ్చు ఒక ఎకరం. చిన్న సన్నకారు రైతులకు ఎంతో మేలైన ఈ యొక్క పరికరం. ఇది మీరు ఇలా ఉపయోగించింది పెద్ద కష్టసాధ్యం ఏం లేదు. ఏ పలసున్న ఇన్నోవేటర్ అయినా కానీ అది కాంప్లికేటెడ్గా ఉండదు, ఇన్నోవేషన్ కష్టంగా ఉండదు, చాలా సింపుల్గా ఉపయోగించే విధానం సులభంగా ఉంటుంది. ఈజీ టు అండర్స్టాండ్, ఈజీ టు ఆపరేట్. అది ఈ అశోక్ తయారు చేసిన ఈ యొక్క చిన్న పరికరము సెకండ్ హ్యాండ్ యూజ్డ్ మెటీరియల్తో తయారు చేసింది. ఎవరైనా కానీ మీరు చేసుకోవచ్చు. దీన్ని మేము ₹600 మేము అమ్ముతా ఉన్నాం. ఇది ట్రాన్స్పోర్టేషన్ పంపించడానికి 200 ఖర్చు అవుతుంది. ఇది అంతెందుకు సార్, మేము కాన్సెప్ట్ మీకు ఇస్తాం, మీరు తయారు చేసుకోండి అని చెప్తున్నాడు ఆ అబ్బాయి. సో అంత సులభంగా, అంత ఉదారంగా కూడా మా ఇన్నోవేటర్లు సమాజానికి ఉపయోగపడే మంచి ఇన్నోవేషన్లు చేసి, అసలు ఈ రోజులలో ఏదైనా ఒక వస్తువు తయారు చేస్తే ఇది నేను తయారు చేసిన అని దాపెట్టుకుంటారు, దాన్ని కాన్ఫిడెన్షియల్గా చూపియరు. పల్లెసూరిన ఇన్నోవేటర్లు ఇంత ఉదారంగా వాళ్ళ సమాజానికి ఉపయోగపడే ఇట్లా చిన్న వ్యవసాయ యంత్రీకరణ పరికరాలు తయారు చేసి మీరు తయారు చేసుకోండి సార్, నేను ట్రాన్స్పోర్టేషన్లో పంపడానికి ₹250 ఖర్చు అవుతుంది, మీరు ఇంకో ₹100 ఇస్తే పాతింపు సామాన్తో తయారు చేసుకోండి అని చెప్పి ఇట్లా చెప్తా ఉన్నారు.